హలో వీవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. 4వ తెగిన పిచ్చుక కథ ఇక్కడ ఉంది. 2. నాలుక తెగిన పిచ్చుక. ఒక వృద్ధురాలు ఒక పాత్రలో కొంత పిండిని ఉంచింది. బట్టలు ఉతికేటప్పుడు నీటిలో కలపాలనుకుంది. కాని పొరుగున ఉన్న ఆమె ఒక పిచ్చుకను పెంచుతుంది. ఆ పిచ్చుక పిండినంతటినీ తినేసింది. ఆ వృద్ధురాలు పిచ్చుకను పట్టుకుని కోపంతో, దుర్మార్గురాలా అంటూ దాని నాలుకను కోసివేసింది. పొరుగామెకు ఈ విషయం తెలిసింది. చాలా బాధపడింది. పిచ్చుక పారిపోయింది. దానిని వెతకడానికి తన భర్తతో కూడి ప్రతిచోటా వెతికింది. నాలుక తెగిన నా పిచ్చుక ఎక్కడుంది అని ఏడుస్తోంది. చివరకు అది ఉన్నచోటుని కనుక్కున్నారు. తనను పెంచిన యజమానురాలు తనను చూడడానికి వచ్చినందుకు చాలా సంతోషించింది. వారికి కృతజ్ఞతలు చెప్పింది. ఒక బల్లమీద అన్నంద్రాక్ష సారా చేపలు మొదలైనవి పెట్టింది. తన భార్య పిల్లలు మనుమలు వారికి సేవ చేశారు. తరువాత పిచ్చుక తన శైలిలో నాట్యం చేసింది. ఆ విధంగా వారు ఆ రోజు చాలా సంతోషంగా గడిపారు. చీకటి పడింది. ఇంటికి వెళ్దామనుకున్నారు. పిచ్చుక 2 అల్లిన బుట్టలు తెచ్చి, మీకు బరువుగా ఉన్నది కావాలా లేక తేలికగా ఉన్నది కావాలా అని అడిగింది. మేము ముసలివాళ్లమయ్యాము కాబట్టి తేలికగా ఉన్నదే ఇవ్వు అన్నారు. పిచ్చుక వారికి తేలికగా ఉన్న బుట్ట ఇచ్చింది. వారు ఆ బుట్టని తీసుకుని ఇంటికి వెళ్లారు. బుట్టలో ఏముందో చూద్దాం అని దానిని తెరిచారు. దానిలో బంగారం వెండి ఆభరణాలు పట్టు బట్టలు ఉన్నాయి. వారు ఊహించలేదు. తీసిన కొద్దీ అవి వస్తూనే ఉన్నాయి. అవి అంతులేకుండా వస్తున్నాయి. వారు చాలా ధనవంతులయ్యారు. పిచ్చుక నాలుక కోసిన ఆమె వీరి ఐశ్వర్యాన్ని చూసి అసూయపడింది. పిచ్చుక ఎక్కడ ఉంటుంది అని వారిని అడిగింది. దాని నివాస స్థానం తెలుసుకుని బయలుదేరింది. పిచ్చుక ఆమెను కూడా ఆహ్వానించి ఒక బరువైన బుట్టని ఒక తేలిక బుట్టని తెచ్చి ఏది కావాలని అడిగింది. బరువైన దానిలో ఎక్కువ బంగారం మొదలైనవి ఉండవచ్చుననుకుని ఆమె బరువు బుట్టని తీసుకుంది. ఆమె ఇంటికి బయలుదేరింది. పిచ్చుక వెనక నుండి నవ్వుతూంది. ఇంటికి వెళ్లి బుట్టని తెరిచి చూసింది. దానిలో నుండి భయంకరమైన జంతువులు బయటికి వచ్చి ఆమెను పట్టుకుని ఆమెతో సహా పైకి ఎగిరిపోయాయి. గమనిక: మీ టెక్స్ట్లో వారందరూ దూకుతూ నాట్యం చేస్తూ బయటికి వెళ్లిపోయారు. మళ్లీ వారు తిరిగి రాలేదు. కాని ధనవంతుడైనందువల్ల చెప్పులు కుట్టేవాదడు జీవితకాలమంతా సంతోషంగా గడిపాడు. For more videos, please like, share and subscribe to my channel and support me.